అందరికీ వందనాలండి. ఇప్పుడు సండే స్కూల్ పిల్లలు ఒకరి తర్వాత ఒకరు వచ్చి కండద్వాకుతూ ఉంటారు. వారిని అందరినీ క్లాప్స్ కొడుతూ మనం ఎంకరేజ్ చేసుకుంటూ వాక్యాన్ని ఎందుకు జ్ఞానిద్దాం. ఫస్ట్గా సింధు, ఎం సింధు. అందరికీ నా వందనాలు. నా పేరు సింధు. యెషయా గ్రంథము అధ్యాయం 6-7 వచనాలు. శిశువు అందరికీ నా వందనాలు. నా పేరు సింధు. యెషయా గ్రంథము 9 అధ్యాయం 6-7 వచనాలు. ఏలే అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలన నీతి వలన రాజ్యమును స్థిరపరచకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. కాబట్టి మన దేవుడు సింహాసనాసీనుడై పరిపాలన చేస్తాడు. మనకు సమస్తము ఆయనే. మన కొరకు శిశువుగా పుట్టాడు. ఆయన ద్వారా వారసులు అవడానికి అవకాశం లేదు. సమస్త మహిమ కలుగునుగాక. ఆమేన్. ఓకే సింధు, నిన్ను ఒక 5 క్వశ్చన్లు అడుగుతాను బైబిల్ గురించి. బైబిల్లో నువ్వు చెప్పగలుగుతావా? చెప్పగలుగుతాను అన్న. ఓకే. మొదటిగా, ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృజించినప్పుడు భూమి ఎలా ఉంది? నిరాకారంగాను శూన్యంగాను ఉంది. ఓకే. అలాగే రెండో క్వశ్చన్, దేవుడు చేసిన సృష్టిలో 6వ రోజు దేనిని సృజించాడు? పశువులను, అడవి జంతువులను, నేలన ప్రాకు పురుగుని, మానవుని కూడా సృజించాను. ఓకే, వెరీ గుడ్. మూడవ క్వశ్చన్, దేవుడు మనిషిని దేని ద్వారా చేశాడు? మన్ను ద్వారా చేశాడు. ఓకే. అలాగే దేవుడు ఆదాము హవ్వ కొరకు ఏదైనా తోటను నిర్మించడం జరిగింది కదా. ఆ తోటను తలుపుటకు దేవుడు 4 నదులుగా విభజించబడ్డాయి. వాటి పేర్లు మీకు ఏమైనా తెలుసా? చెప్తాను. చెప్పండి అమ్మ. పిషోను నది, గిహోను నది, హిద్దికేలు నది, యుఫ్రాటీస్ నది. ఓకే, వెరీ గుడ్. ఇంకొక లాస్ట్గా, భూ జంతువులన్నిటిలో శపించబడిన జీవి ఏది? సర్పం. థ్యాంక్ యూ అమ్మ. మీకు చెప్పిందండి రైటేనా? అమ్మాయి చెప్పింది కొంచెం గట్టిగా క్లాప్స్ కొట్టిన రైట్ అయితే. ఒకవేళ వారు చెప్పేది రాంగు అయితే మీరు ఖచ్చితంగా చెప్పొచ్చు, ఇబ్బంది లేదు. నెక్స్ట్, శ్రేష్ఠ కుమారి. మైక్ ఆన్. అందరికీ నా వందనాలు. నా పేరు శ్రేష్ఠ కుమారి. మార్కు సువార్త 16వ అధ్యాయం 15-16 వచనములు. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. కాబట్టి దేవుడు మనందరికీ ఒక బాధ్యత అప్పగించాడు. అదేంటంటే ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి మనము దేవుని యొక్క మాటలు చెప్పాలి. థ్యాంక్ యూ. నెక్స్ట్, అవని. అందరికీ నా వందనాలు. నా పేరు అవని. వ్యవహారం సూత 14వ అధ్యాయం 14వ వచనం. నా నామమున మీరు నన్నేమి అడిగినా నేను చేతును. కాబట్టి దేవుడు ఏదైనా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు, కానీ అది మనము పొందుకోవటానికి తగిన అర్హత కలిగి ఉండాలి. థ్యాంక్ యూ. క్లాప్స్ కొట్టిందమ్మా, గట్టిగా కొట్టాలి. మీకు వాక్యంతో పాటు స్వార్థ కూడా చెప్తున్నారు పిల్లలు. నెక్స్ట్, అవని. లాస్య. లాస్య కొంచెం ఎదరికి వెళ్తుంది, దగ్గరకు రా. ఓకే. అందరికీ నా వందనాలు. నా పేరు లాస్య. కీర్తనలు 47 వచ్చిన 7 వచ్చిన. దేవుడు
రమ్యంగా కీర్తనలు పాడి. థ్యాంక్ యూ. క్లాప్స్ కొట్టండి, గట్టిగా క్లాప్స్ కొట్టాలి. నెక్స్ట్ ఎప్సిబా వచ్చి మనకి కొన్ని మాటలు చెప్తుంది. అందరికీ నా వందనాలు. నా పేరు హెప్సిబా. ఇప్పుడు నేను చెప్పబోయేది 10 ఆజ్ఞలు. నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక్క దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నెల్లి అందే కానీ ఉంటూ దేని రూపమునైనను విగ్రహమునైనను నువ్వు చేసుకొనకూడదు. వాటికి సాగిలే పడకూడదు, వాటిని పూజింపకూడదు. నీ దేవుడైన యెహోవా నామమున వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. విశ్రాంతి దినమున పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం చేసుకొనుము. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీ దీర్ఘాయుష్మంతుడైనట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నరహత్య చేయకూడదు, వ్యభిచారింపకూడదు, దొంగలింపకూడదు, నీ పొరుగువారి మీద అబద్ధ సాక్ష్యం పలుకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్య అయినను అతని దాసు అయినను అతని దాసి అయినను అతని ఎద్దు అయినను అతని గాడిదనైనను నీ పొరుగువాని దగ్గు దేనినైనా ఆశింపకూడదని చెప్పాను. కాబట్టి మనం అందరము ఈ పదాలను ఖచ్చితంగా పాటించాలి. థ్యాంక్ యూ. గట్టిగా 10 ఆజ్ఞలు మనం ఖచ్చితంగా పాటించాలి. అవి మన ఒకరికి రాయబడి ఉన్నాయి. అలాగే నెక్స్ట్ నిహారిక. మిడిల్ దగ్గరికి. అందరికీ వందనాలు. నా పేరు నిహారిక. అపోస్తులైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12-13 వచనాలు. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము గాని మాటల్లోనూ ప్రవర్తనలోనూ ప్రేమలోనూ విశ్వాసంలోనూ పవిత్రతలోనూ విశ్వాసకు మాదిరిగా ఉండము. నేను వచ్చే వరకు చదువుటందును హెచ్చరించేందును బోధించేందును జాగ్రత్తగా ఉండము. ఈ వాక్యం మనకేమని సెలవిస్తుందంటే మన యవ్వనాన్ని బట్టి ఎవరు మనం తృణీకరించినట్టు ఉండకూడదు. అలాగే మన మాటలను బట్టి కానీ, మన ప్రవర్తన బట్టి కానీ, మన ప్రేమను బట్టి కానీ, మన విశ్వాసం బట్టి కానీ ప్రతి విషయంలో విశ్వాసులకు మాదిరిగా జీవించాలి. అలాగే మన దేవుడు వచ్చేంత వరకు కూడా హెచ్చరించేందును బోధించేందును జాగ్రత్తగా ఉండాలి. ఓకే, క్లాప్స్ కొట్టినమ్మా అందరూ ఒకసారి. మనం అలాగే ఉండాలి. అలాగే నిహారిక, నిన్ను కూడా ఒక 5 క్వశ్చన్లు అడుగుతాను, చెప్పగలుగుతావా? చెప్పగలుగుతా అన్న. ఓకే, మొదటిగా ఇస్సాకు గారు ఎన్ని సంవత్సరాలు జీవించాడు? 180 సంవత్సరాలు. రైటేనమ్మా చెప్పింది? ఓకే. నెక్స్ట్ అబ్రహాము హాగరు యొక్క కుమారుని పేరు? ఇస్మాయేలు. ఓకే, నెక్స్ట్ ఇస్మాయేలు ఎన్ని సంవత్సరాలు జీవించాడు? 137 సంవత్సరాలు. ఓకే, ఇస్సాకు భార్య పేరేమిటి? రెబ్కా. వెరీ గుడ్. రెబ్కా యొక్క తండ్రి పేరు ఏమిటి? బెతియేలు. అందరూ క్లాప్స్ కొట్టినమ్మా ఒకసారి. నెక్స్ట్ అంకిత్. అమ్మ మా సండే స్కూల్లోనే గొప్ప వ్యక్తి. అందరూ కొంచెం గట్టిగా క్లాప్స్ కొట్టండి, కొంచెం ఎదరికి వెళ్ళండి. స్టార్ట్ చేయి సార్. అందరికీ నా వందనాలు. నా పేరు పిలిపిలికి రాసిన పత్రిక 4వ వచనం. ఎల్లప్పుడూ ప్రభువును ఆనందించి మరలా చెప్పు ఆనందించండి. కాబట్టి మనం అందరం ప్రభువును ఆనందించేవారిగా ఉండాలి. థ్యాంక్ యూ. నువ్వు ఆనందిస్తావా? క్లాప్స్ కొట్టాలి గట్టిగా. నెక్స్ట్ రాజా. అందరికీ నా వందనాలు. నా పేరు రాజా. యెహోషువ 63వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి మీరు బహు జాగ్రత్త పడి మీ దేవుడిని యెహోవాను ప్రేమించేవాళ్ళను. కాబట్టి మనమందరము మన దేవుడిని యెహోవాను ప్రేమిద్దాము. థ్యాంక్ యూ. క్లాప్స్ కొట్టినమ్మ. తర్వాత చక్రి. మధ్యలోకి వెళ్ళి. ఓకే, స్టార్ట్. అందరికీ నా పేరు చక్రి. లోకసువార్త 20వ అధ్యాయం 33వ వచనం. ఆకాశాన్న భూమిని గతించను కానీ నా మాటలు ఏమాత్రము గంటిప్పవు. కాబట్టి దేవుని మాట ఉంటుంది నిరంతరం. థ్యాంక్ యూ. క్లాప్స్ కొట్టిందమ్మా గట్టిగా. నెక్స్ట్ హర్షన్ కుమార్. కొంచెం ఈ బాబుని కూడా చూడండి అమ్మా.
హర్షం సెంటర్కి వెళ్ళు. అందరికీ నా వందనాలు. నా పేరు అశ్విన్ కుమార్. దేవుడు మీ ప్రతి మళ్ళీ చెప్పు, వినిపించడా? గట్టిగా చెప్పు. అందరికీ నా వందనాలు. నా పేరు అశ్విన్ కుమార్. దేవుడు మీ ప్రతి అవసరంలో తీర్చును. థ్యాంక్ యూ. మీ ప్రతి అవసరాల్లో దేవుడు తీరుస్తారమ్మా అంటారు. దాని క్లాప్స్ కొట్టండి నమ్మిన వారందరూ. నెక్స్ట్ సౌమ్య. సౌమ్య తర్వాత అందరికీ నా వందనాలు. నా పేరు సౌమ్య. లూకాసు వార్త 2వ అధ్యాయం 10 నుంచి 14 వచనాలు. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమును నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పడిన మంది రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొట్టికులతో చుట్టబడి ఒక తొట్టులో పనుకునేట మీరు చూచేదాన్ని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడి ఉండి సర్వోన్నతమైన స్థలముల దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగుగా కానీ దేవుని స్తోత్రము చేయుచుండెను. కాబట్టి మనందరికీ ఒక రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆయన పుట్టడం వలన ఆయన నమ్మిన మనకు సమాధానం కలిగింది. కాబట్టి సమస్త మహిమ దేవునికి కలుగుగాక. ఆమేన్. ఓకే, వెరీ గుడ్. సౌమ్య, నిన్ను కూడా ఒక క్వశ్చన్ అడుగుతాను, నువ్వు కూడా చెప్తావా? చెప్పగలుగుతాను. ఓకే, నోవాహు యొక్క తండ్రి పేరు ఏంటో తెలుసా? తెలుసా? చెప్పుమా. లెమెకు. ఓకే, వెరీ గుడ్. అలాగే నోవాహు యొక్క కుమారుల పేర్లు? షేము, హాము, యాపేతు. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్, నోవాహు కాలంలో ప్రచండమైన వర్షం వచ్చినప్పుడు ఆ సమయంలో ఉన్నప్పుడు నోవాహు యొక్క వయసు ఎంత? 600 సంవత్సరాలు. కరెక్టేనా? అలాగే నోవాహు కాలంలో వచ్చిన వర్షపు నీరు మొత్తం పూర్తిగా ఇంకిపోవడానికి, అంటే పడ్డ వర్షం 40 రోజులు వర్షం పడింది కదా, ఆ వర్షం మొత్తం ఆ భూప్రపంచం మీద మొత్తం ఇంకిపోవడానికి ఎంత సమయం పట్టింది? దాదాపు 13 నెలలు. ఓకే, వెరీ గుడ్. చివరిగా నోవాహు ఎన్ని సంవత్సరాలు జీవించాడు? 950 సంవత్సరాలు. క్లాప్స్ కొట్టినమ్మా అందరూ గట్టిగా. థ్యాంక్ యూ. నెక్స్ట్ కార్తీక్ సార్. మీరు కాదు, కార్తీక్ అంటే. అందరికీ నా వందనాలు. నా పేరు స్ట్రైట్. అందరికీ నా వందనాలు. నా పేరు అందరికీ నా వందనాలు. నా పేరు కార్తీక్ రావు. మా 12వ అధ్యాయము 11, 12 వచనములు. ఆ శక్తి విషయంలో మాంజీలు కాక ఆత్మీయందు తీవ్రత గలవారికి ప్రభువుని సేవించుడి, నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై పట్టుదల కలిగి ఉండుడి. కాబట్టి మనకి ప్రతి ఒక్కరము మనకి ఎన్ని బాధలు వచ్చినా, నిందలు వచ్చినా, ఎంత టెనరగా వచ్చినా పట్టుదలతో ప్రార్థన చేసే వారిగా ఉండాలి. థ్యాంక్ యూ. క్లాప్స్ కొట్టున్నాం అందరూ. మనం అందరూ నిజంగానే పట్టుదల కలిగి ప్రార్థన చేసేవారుగా ఉండాలి, ఏ ఆపద వచ్చినా సరే. నెక్స్ట్, అందరికీ నా వందనాలు. నా పేరు యశ్వంత్. కీర్తనలు 37వ అధ్యాయం 5వ వచనం. నీ మార్గము నా యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్మకముగా ఆయన నీ కార్యము నెరవేర్చును. కాబట్టి మన మార్గాన్ని దేవుడికి అబద్ధం. మనము ఆయనను నమ్ముకుంటే ఆయన మన కార్యాలను నెరవేరుస్తాడు. థ్యాంక్ యూ. క్లాప్స్ కొట్టినమ్మ గట్టిగా. నెక్స్ట్, సాలేం రాజు. అందరికీ నా వందనాలు. నా పేరు శాలేం రాజు. సామెతలు 21వ అధ్యాయం 24 వచనాలు. నోటిని నాలుకను భద్రం చేసుకొని వాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. అహంకారి అయిన గర్విష్ఠుడికి అపహాసికుడని పేరు వంటివాడు అమిత గర్వంతో ప్రవర్తించును. కాబట్టి మన నోటిని మన నాలుకను భద్రం చేసుకోవాలను. కాబట్టి అహంకారులను, గర్విష్ఠులను, అలాంటి వారిని దేవుడు అహంకారులని అంటాడు. మనమందరము దేవుని భయము కలిగి మంచిగా ప్రవర్తింపవలను. థ్యాంక్ యూ. క్లాప్స్ కొట్టినమ్మ గట్టిగా. నెక్స్ట్, అనిల్. అందరికీ నా వందనాలు. నా పేరు అనిల్. కీర్తనలు 53వ అధ్యాయం 1వ వచనం. అనుకుందరు వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయదు, మేలు చేయువాడు ఒక్కడు లేడు. కాబట్టి మనం అందరము బుద్ధి గల వారిగా ఉండాలి. థ్యాంక్ యూ. క్లాప్స్ కొట్టినమ్మ గట్టిగా. నిజంగానే మనం బుద్ధి కలిగి జీవించాలి.